నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నెల రోజుల మైకుల మోత ఏప్రిల్ 7తో ఖతం. సవాళ్లు ప్రతి సవాళ్లతో దద్దరిల్లిన గల్లీలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి. అస్సాం, కేరళ, పుదుచ్చేరి 3 రాష్ట్రాలు, లక్షలాది మంది ఓటర్లు. హోరెత్తిన ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు బంతి ఓటరు కోర్టులోకి చేరింది. నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించే ఆ ఒక్క రోజు రానే వచ్చింది. మాటల తూటాలు పేలిన చోట ఇప్పుడు నిశ్శబ్ద వ్యూహాలు పదును తేలుతున్నాయి. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? సైలెంట్ గా ఉన్న ఓటరు నాడి ఎటువైపు? ఢిల్లీ పీఠం భవిష్యత్తును మార్చే ఆ తీర్పు ఎలా ఉండబోతోంది? చూద్దాం 3 స్టేట్స్ ఎలక్షన్ ఎక్స్క్లూజివ్ స్పెషల్ స్టోరీ. భారత రాజకీయ యవనికపై ఒక కీలక అంకానికి తెరపడింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో గత కొన్ని వారాలుగా హోరెత్తిన ప్రచారానికి తెరపడగా తెరపైకి ఓటరు రానున్నాడు. ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రంతో మైకుల మోత, రోడ్ షోల కోలాహలం పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. అగ్రనేతల మాటల తూటాలు, ఆరోపణల పరంపర ముగిసిపోయి అంతటా ఒక విధమైన పొలిటికల్ సైలెన్స్ ఆవరించింది. ఏప్రిల్ 9వ తేదీన జరగనున్న పోలింగ్ మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. అభ్యర్థుల భవిష్యత్తును ఈవీఎంలలో నిక్షిప్తం చేయడానికి ఓటరు మహారాజు తన వంతు పాత్ర పోషించడానికి సన్నద్ధమవుతున్నాడు. ఈ ఎన్నికల మహాక్రతువు కేవలం ఆయా రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ రాజకీయ ముఖచిత్రంపై బలమైన ముద్ర వేయబోతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా అంచనా వేస్తున్నారు. ఈ నిశ్శబ్దం వెనుకున్న వ్యూహాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేవలం ప్రాంతీయ ఆధిపత్య పోరు మాత్రమే కాదు, ఇవి జాతీయ రాజకీయాలకు ఒక పర్ఫెక్ట్ దిక్సూచిగా పనిచేయనున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఫలితాలు ఒక బలమైన పునాదిరాయిగా మారతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రచారం ముగిసిన తరుణంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని లోతుగా విశ్లేషిస్తాయి. అనేక ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనకు అర్థమవుతాయి. ఓటరు నాడి పట్టుకోవడంలో ఏ పార్టీ సక్సెస్ అయింది, ఏ నాయకుడి స్ట్రాటజీ వర్కౌట్ అయింది అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అధికార పార్టీల కాన్ఫిడెన్స్ ఒకవైపు ఉంటాయి, ప్రతిపక్షాల డెస్పరేషన్ మరోవైపు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ని, పొత్తుల లెక్కల్ని పూర్తిగా మార్చివేసే ఒక పవర్ఫుల్ ఇండికేటర్గా పనిచేస్తాయని చెప్పక తప్పదు. ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న అస్సాం రాజకీయాలు ఈసారి మరింత హీటెక్కాయి. ఇక్కడ పవర్ని ఎలాగైనా నిలబెట్టుకోవడం అధికార పక్షానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన టాస్క్గా మారింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తన 5 ఏళ్ల డెవలప్మెంట్ ట్రాక్ రికార్డ్ని పబ్లిక్లోకి చాలా అగ్రెసివ్గా తీసుకెళ్లింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉగ్రవాద నిర్మూలన, ముఖ్యంగా అస్సాం ఐడెంటిటీని కాపాడటం అనే సెంటిమెంట్ని వాళ్లు తమ ప్రధాన వెపన్స్గా వాడుకున్నారు. సీఎం తనదైన స్టైల్లో చొరబాటుదారుల ఇష్యూని పదే పదే ప్రస్తావించడం ద్వారా మెజారిటీ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. అభివృద్ధి మంత్రంతో పాటు ఐడెంటిటీ పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేయడంలో అధికార పార్టీ సక్సెస్ అయిందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో అస్సాంలో ప్రతిపక్షాల కూటమి కూడా ప్రభుత్వానికి చాలా గట్టి పోటీనే ఇస్తోంది. అస్సాం సన్నెలితో మోర్చా, నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, పౌరసత్వ సవరణ చట్టం లాంటి బర్నింగ్ ఇష్యూస్తో ప్రజల్లోకి వెళ్లింది. ఎన్నికల్లో మైనారిటీ ఓటు బ్యాంకుతో పాటు స్థానిక అస్సామీల సెంటిమెంట్ అత్యంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారనుంది. ఏఐయూడీఎఫ్ పార్టీ చీల్చే ఓట్లు ఎవరి కొంపముంచుతాయి, ఎవరికి లాభిస్తాయి అనేది ఇక్కడ పెద్ద పజిల్. తేయాకు తోటల కార్మికుల సమస్యలు, గిరిజన ప్రాంతాల హక్కుల కోసం కాంగ్రెస్ కూటమి గట్టిగానే పోరాటం చేసింది. మొత్తం స్థానాలకు సింగిల్ ఫేజ్లో పోలింగ్ జరుగుతూ ఉండడంతో అస్సాం రిజల్ట్ వన్ సైడ్గా ఉంటుందా లేక హంగ్ అసెంబ్లీ దిశగా వెళ్తుందా అన్న టెన్షన్ పొలిటికల్ సర్కిల్స్లో విపరీతంగా పెరిగిపోయింది. ఇది నిజంగా ఒక టఫ్ ఫైట్. అది అస్సాం అభివృద్ధి మంత్రం కావచ్చు, కేరళ కమ్యూనిస్టుల కాన్ఫిడెన్స్ కావచ్చు. ఈ 2 రాష్ట్రాల తీరు ఒక ఎత్తైతే పుదుచ్చేరి పాలిటిక్స్ మరో ఎత్తు. చిన్న ప్రాంతమైనా ఇక్కడ జరుగుతున్న రాజకీయ చదరంగం ఎత్తుకు పై ఎత్తులు జాతీయ పార్టీలనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు పుదుచ్చేరిలో ఈసారి ఎవరి పట్టు నిలవబోతోంది?
ప్రచారంలో జరిగిన పర్సనల్ అటాక్స్ ఈక్వేషన్స్ ను ఎలా మారుస్తున్నాయి? లెట్స్ వాచ్. ఇక గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ ఎలక్షన్స్ ఎప్పుడూ ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ని తలపిస్తాయి. దశాబ్దాలుగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములు ఆల్టర్నేట్గా పవర్ షేర్ చేసుకోవడం ఇక్కడ ట్రెడిషన్. కానీ 2021 ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ హిస్టరీని బ్రేక్ చేసి వరుసగా రెండోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని లెఫ్ట్ ఫ్రంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. వారు అమలు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ సెక్టార్లో అచీవ్మెంట్స్ తమను గట్టెక్కిస్తాయని భావిస్తున్నారు. ప్రచారంలో కేరళ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ని స్టార్ అట్రాక్షన్ గా మార్చారు. మరోవైపు ఈసారి ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సీరియస్ గా శ్రమిస్తోంది. జాతీయ నాయకుల ఇమేజ్, ప్రభుత్వ వ్యతిరేకత తమకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గా మారుతాయని ప్రతిపక్ష కూటమి గట్టిగా నమ్ముతోంది. కేరళలో పాలిటిక్స్ కేవలం డెవలప్మెంట్ చుట్టూ మాత్రమే తిరగడం లేదు. ప్రభుత్వంపై వస్తున్న కరప్షన్ ఎలిగేషన్స్, గోల్డ్ స్మగ్లింగ్ లాంటి కాంట్రవర్సీలను విపక్షాలు తమ క్యాంపెయిన్లో బలంగా వాడాయి. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఈ వ్యక్తిగత ఆరోపణలు చివరకు ఎవరి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయో చూడాలి. ఇక బీజేపీ కూడా కేరళలో తమ అకౌంట్ ఓపెన్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ ఓట్లను టార్గెట్ చేస్తూ చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. ముక్కోనపు పోటీ ఉన్న చోట ఈక్వేషన్స్ చాలా క్లిష్టంగా మారాయి. ఎలక్షన్ లాస్ట్ డేస్లో జరిగిన పర్సనల్ అటాక్స్, మాటల దాడులు కేరళ రాజకీయాల డిగ్నిటీకి కొంత మచ్చ తెచ్చాయని ఒక క్రిటికల్ ఎనాలిసిస్ కూడా పొలిటికల్ అబ్జర్వర్స్ నుంచి వినిపిస్తోంది. చిన్నదైనప్పటికీ పుదుచ్చేరి రాజకీయాల్లో హీట్ ఏమాత్రం తక్కువ కాలేదు. కేంద్రపాలిత ప్రాంతమైన ఇక్కడ ఎన్ రంగస్వామి లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమి మరొకసారి అధికార పగ్గాలు చేపట్టాలని వ్యూహాలు రచిస్తోంది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్, లోకల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్ని తమ ప్రోగ్రెస్ రిపోర్టుగా పబ్లిక్ ముందుంచారు. ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న పుదుచ్చేరి పూర్తిస్థాయి స్టేట్హుడ్ డిమాండ్ ఈ క్యాంపెయిన్లో కూడా ప్రధానంగా హైలైట్ అయింది. మరోపక్క కాంగ్రెస్ డీఎంకే కూటమి ఈసారి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని పక్కా ప్లానింగ్తో రంగంలోకి దిగింది. కేంద్రం ఓవర్ ఇంటర్ఫీరెన్స్ వల్లే పుదుచ్చేరి అడ్మినిస్ట్రేషన్ నాశనమైందంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. తమిళనాడు పాలిటిక్స్ ఇంపాక్ట్ పుదుచ్చేరిపై చాలా బలంగా ఉంటుందన్నది వాస్తవం. ఇక్కడ ప్రతిపక్షాల వ్యూహం చాలా క్రూషియల్. తక్కువ అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్న పుదుచ్చేరిలో ప్రతి సింగిల్ ఓటు పవర్ఫుల్ కానుంది. ఇలాంటి చిన్న రీజియన్స్లో పార్టీల సిద్ధాంతాల కన్నా క్యాండిడేట్స్ పర్సనల్ నెట్వర్క్, లోకల్ రిలేషన్స్ ఎలక్షన్స్ రిజల్ట్స్ని డిసైడ్ చేస్తాయి. ప్రచారంలో దాదాపు అన్ని పార్టీలు ఫ్రీబీస్, పాపులిస్ట్ స్కీమ్స్తో ఓటర్లను టెంప్ట్ చేయడానికి సాయశక్తులా ప్రయత్నించాయి. ఎవరి మేనిఫెస్టో జనాలకు కనెక్ట్ అయిందనేది ఓటింగ్ రోజున ఈవీఎంలలో రికార్డు కాబోతోంది. ఈ మూడు ప్రాంతాల ఎలక్షన్స్లో ఒక కామన్ నెగటివ్ ట్రెండ్ ఏంటంటే పాలసీల మీద జరగాల్సిన డిబేట్ కాస్త పర్సనల్ అబ్యూస్ రేంజ్కి పడిపోయింది. లీడర్స్ ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఎలక్షన్ అట్మాస్ఫియర్ని కొంత టాక్సిక్గా మార్చేశాయనేది రాజకీయ విశ్లేషకులు స్పష్టంగా తెలియజేస్తున్న వాస్తవం. ఇదొక చేదు నిజమని చెప్పక తప్పదు. ఈ క్యాంపెయిన్లో టెక్నాలజీ, సోషల్ మీడియా ప్లే చేసిన రోల్ అంతా ఇంతా కాదు. ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోల బెడద డెమోక్రసీకి ఒక కొత్త ఛాలెంజ్ విసిరింది. ఎలక్షన్ కమిషన్ ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం మాత్రం విపరీతంగా సాగిపోయింది. ఇక ఇష్యూస్ పరంగా చూస్తే రూరల్ ఏరియాస్లో ఇప్పటికీ వెల్ఫేర్ స్కీమ్స్, ఉచితాల చుట్టూనే ఓటర్ల ఆలోచనలు తిరుగుతున్నాయి. కానీ అర్బన్ ఏరియాస్లో మాత్రం అన్ఎంప్లాయ్మెంట్, ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ లాంటి టాపిక్స్ ఎక్కువగా చర్చనీయాంశంగా మారాయి. ఓటరు మైండ్ సెట్లో వచ్చిన ఈ మార్పు రాజకీయ పార్టీలకు ఒక క్లియర్ వార్నింగ్ సంకేతాలిస్తోంది. ప్రజలిప్పుడు కేవలం ఎమోషనల్ స్పీచ్తో కనెక్ట్ అవ్వడం లేదు. తమ లైఫ్ స్టైల్ని మార్చే ప్రాక్టికల్ ప్రామిసెస్ కోసం వారు చాలా తెలివిగా ఎదురుచూస్తున్నారు. ఉచితాల హామీలు పబ్లిక్ ను నిజంగానే టెంప్ట్ చేశాయా, లేక టెక్నాలజీ, సోషల్ మీడియా తెచ్చిన అవేర్నెస్ తో ఓటరు సైలెంట్ గా తన డెసిషన్ మార్చుకున్నాడా? ప్రచారం ముగిశాక తెర వెనుక జరుగుతున్న అసలు కహాని ఏంటి? విద్యావంతులు, యువత ఈసారి ఎవరికి జై కొడుతున్నారు? లాస్ట్ మినిట్ క్యాంప్ పాలిటిక్స్ ఫలితాలను ఎంతలా తారుమారు చేయబోతున్నాయో స్టోరీలో చూద్దాం.
మైకుల హోరు తగ్గిపోగానే గ్రౌండ్లో అండర్ కరెంట్ పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను పాటిస్తూ పార్టీలన్నీ లాస్ట్ మినిట్ ఆపరేషన్స్లో బిజీ అయిపోయాయి. భారీ బహిరంగ సభలు వదిలేసి ఇప్పుడు సీక్రెట్ మీటింగ్స్, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. కమ్యూనిటీ లీడర్స్, కుల సంఘాల పెద్దలతో అభ్యర్థులు రహస్య మంతనాలు జరుపుతున్నారు. పబ్లిక్గా ఇవ్వలేని హామీలను, ఫినాన్షియల్ ప్రామిసెస్ను ఈ సమయంలోనే సెటిల్ చేసుకునే పనిలో పడ్డారు. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం ఈ చివరి గంటల సైలెంట్ ఓటింగ్ వ్యూహాలే రిజల్ట్స్ని తారుమారు చేయగల కెపాసిటీ కలిగి ఉంటాయి. అందుకే క్యాండిడేట్స్ తమ కోర్ టీమ్స్తో బూత్ లెవెల్లో మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఓటును ట్యాప్ చేసేలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోలింగ్ నిర్వహణకు పక్కా ప్రణాళికతో రెడీ అయింది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ముందే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ బూత్లలో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించింది. ఎలక్షన్స్ అనగానే కామన్గా వినిపించే లిక్కర్, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ని కంట్రోల్ చేయడానికి స్పెషల్ స్క్వాడ్స్ని మరింత యాక్టివ్ చేసింది. ఈవీఎంల సేఫ్టీ, స్టాఫ్ ట్రైనింగ్ ప్రాసెస్ లాంటివి వార్ ఫూటింగ్లో కంప్లీట్ అయ్యాయి. డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటూ వెబ్కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతి ఓటరు ఎలాంటి భయం, ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ఈసీ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ నిజంగా అభినందించదగింది. సిస్టమ్ పూర్తి అలర్ట్ మోడ్లో ఉండి నిఘా పెట్టింది. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో యూత్, విమెన్ ఓటర్స్దే ఫైనల్ డెసిషన్ కాబోతోంది. వీరి ఓటింగ్ ప్యాటర్న్ గతంలో కంటే ఎంతో డిఫరెంట్గా, డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారనుందని సర్వేలు సంకేతాలిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫస్ట్ టైం ఓటర్స్లో పొలిటికల్ అవేర్నెస్ బాగా పెరిగింది. కేరళ లాంటి రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతారా, లేక మార్పు కోరుకుంటారా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్. అస్సాంలో అయితే జాబ్ క్రియేషన్, డెవలప్మెంట్ ఎజెండా యూత్ని అట్రాక్ట్ చేసే ప్రధాన అస్త్రాలుగా మారాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న నేటి యువత నాయకుల ఫేక్ ప్రామిసెస్ని ఈజీగానే డీకోడ్ చేస్తున్నారు. వీరు ఏ వైపు నిలబడితే ఆ పార్టీ విజయం ఖాయం. యూత్ ఓటు బ్యాంక్ పార్టీల తలరాతల్ని మార్చే ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. వివిధ రాజకీయాల పార్టీలు తమ మేనిఫెస్టోల్లో కురిపించిన ఉచిత హామీల వర్షం మిడిల్ క్లాస్ ఓటర్లను ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసిందనేది ఫైనల్ కౌంటింగ్లోనే తేలుతుంది. ఆర్థిక భరోసా, స్పెషల్ ప్యాకేజీలు లాంటి ప్రామిస్ ప్రజల ఎకనామిక్ కండిషన్స్ని టార్గెట్ చేస్తూ డిజైన్ చేశారు. అయితే విద్యావంతులైన ఓటర్లు ఈ ఫ్రీబీస్ వెనుక ఉన్న ఎకనామిక్ ఇంపాక్ట్ని కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. ఉచితాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయా అన్న డిబేట్ ఒకవైపు నడుస్తున్నా, ప్రాక్టికల్గా మాత్రం ఈ స్కీమ్స్ ఎలక్షన్స్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, ఈఎంఐల భారంతో సతమతమవుతున్న సామాన్యుడికి ఈ ప్రామిసెస్ ఒక రిలీఫ్లా కనిపిస్తున్నాయి. అభ్యర్థుల క్రెడిబిలిటీని బట్టే ఈ స్కీమ్స్పై ప్రజలు నమ్మకం పెట్టుకుంటున్నారు. అందుకే ఈసారి ఎలక్షన్స్లో లీడర్షిప్ ట్రస్ట్ అనేది చాలా కీలకమైన ఆయుధంగా మారింది. ఫ్రీబస్ వర్సెస్ డెవలప్మెంట్ ఎలక్షన్లో ఎప్పుడూ ఇదొక నెవర్ ఎండింగ్ డిబేట్. అయితే ఈసారి సైలెంట్ ఓటింగ్ ప్యాటర్న్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. లోపల వ్యతిరేకత ఉందా, లేక సానుకూల పవనాలు వీస్తున్నాయా? ఈ మూడు రాష్ట్రాల తీరు నేషనల్ పాలిటిక్స్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? ఫైనల్ కౌంటౌన్లో అసలేం జరగబోతోంది? క్యాంపెయిన్ టైంలో జరిగిన ఆరోపణలు, ప్రత్యారోపణలు ఓటర్ మైండ్లో ఒక స్ట్రాంగ్ ఇమేజ్ని క్రియేట్ చేశాయి. అయితే సైలెంట్ మెజారిటీ ఎటువైపు ఉందనేది అంచనా వేయడం రాజకీయ పండితులకు కూడా పెద్ద సవాల్గా మారుతోంది. ఒకవేళ పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమా, లేక అధికార పార్టీ అమలు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్కు దక్కిన పాజిటివ్ ఓటింగా అన్నది ఫలితాల రోజు వరకు సస్పెన్స్గానే ఉండిపోతుంది. సైలెంట్ ఓటింగ్ ప్యాటర్న్ ఎప్పుడూ పొలిటికల్ పార్టీలకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రచారం ముగిసిన తర్వాత కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా జరుగుతున్న హిడెన్ క్యాంపెయిన్ పట్ల జనరల్ పబ్లిక్ చాలా కేర్ఫుల్గా ఉండాలని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఈ దశలో జరిగే మ్యానిపులేషన్స్ ఎలక్షన్ డైనమిక్స్నే పూర్తిగా మార్చేయగల శక్తి కలిగి ఉంటాయి.
ఫైనల్గా చూస్తే ఈ 3 ప్రాంతాల ఎన్నికల ఫలితాలు నేషనల్ లెవెల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం గ్యారంటీ. అస్సాంలో అధికార కూటమి తిరిగి పవర్లోకొస్తే నార్త్ ఈస్ట్లో వారికి ఇక తిరుగులేదని ప్రూవ్ అవుతుంది. కేరళలో లెఫ్ట్ మళ్లీ గెలిస్తే అది హిస్టరీలో ఒక కొత్త మైలురాయిగా నిలిచిపోతుంది. ఒకవేళ అక్కడ ప్రతిపక్షం పవర్లోకొస్తే జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఒక బిగ్ బూస్ట్ లభించినట్టు అవుతుంది. పుదుచ్చేరి రిజల్ట్ సైతం సౌత్ ఇండియా పాలిటిక్స్ పై తనదైన ఎఫెక్ట్ చూపించబోతోంది. అన్ని పార్టీల టాప్ లీడర్స్ జరగబోయే ఓటింగ్లో తమ ఫేట్ని ఈవీఎంలకు వదిలేసి అత్యంత ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈ ఫలితాలు కేవలం నాయకుల్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు, రాబోయే నేషనల్ ఎలక్షన్స్కు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారనేది డిక్లేర్ చేసే ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్ లాంటిది. ఓవరాల్గా అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో లౌడ్ స్పీకర్ల మోత ఆగిపోయి బంతి పూర్తిగా ఓటరు కోర్టులోకొచ్చేసింది. రాజకీయ పార్టీలన్నీ తమ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టాయి. ఎవరికి తోచిన విధంగా వారు హామీల వల విసిరారు. ఇతర రాష్ట్రాల ఎలక్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నా ఏప్రిల్ 9న పోలింగ్ జరిగే ఈ 3 ప్రాంతాలపైనే దేశం మొత్తం స్పెషల్ ఫోకస్ పెట్టింది. డెమోక్రసీలో ఎప్పుడైనా గెలిచేది ప్రజల ఆకాంక్షలే కావాలి. పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ చేసిన కృషి రిజల్ట్ ఇవ్వాలని కోరుకుందాం. రాబోయే తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తిని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలని ఆశిద్దాం. ఏప్రిల్ 9న జరిగే ఈ ఓటింగ్ ప్రాసెస్ ఎలాంటి వైలెన్స్కు తావు లేకుండా 100% పీస్ఫుల్గా జరగాలని మనసారా ఆకాంక్షిద్దాం. ఓటరు తీర్పు కోసం మనం కూడా వేచి చూడాల్సిందే. ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజల తీర్పు మాత్రం ప్రజాస్వామ్య చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నాయకులు చెప్పాల్సింది చెప్పారు, చేయాల్సింది చేశారు. ఇప్పుడు న్యాయ నిర్ణేత సామాన్య ఓటరు. ఆ ఒక్క ఓటు దేశ భవిష్యత్తుకు రాచబాట. మే 4వ తేదీన వెలువడే ఫలితాలు కేవలం నాయకుల తలరాతలను మాత్రమే కాదు, మన భవిష్యత్తును కూడా డిసైడ్ చేయబోతున్నాయి. ఆలోచించి ఓటేద్దాం. మన హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకుందాం. ఇది వార్త కాదు, మనందరి బాధ్యత.